అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. ముందుగా విశాఖ జిల్లాలో వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై ఒకసారి చూద్దాం. ఏ దినపత్రిక ఏ విధంగా వార్తలు రాశారు, అసలు ఓవరాల్ గా 3 దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఒకటి ఈనాడు, అలాగే నెక్స్ట్ మనం సాక్షి అనంతరం ఆంధ్రజ్యోతి, ఇలా ఈ 3 దినపత్రికల నుంచి మనం వార్తలు ఒకసారి చూసుకుంటే ఏ దినపత్రికల్లో ఏ విధంగా వార్తలు రాశారన్న విషయాన్ని ఉంటుంది. ఇలా 3 దినపత్రికలు, ప్రధాన పత్రికలు ఒక 3 దినపత్రికల నుంచి ఈ రోజు వార్తలు ఒకసారి చూద్దాం. విశాఖ జిల్లా ఎడిషన్లో ఏ వార్తలు రాశారు అన్న విషయం, సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాక్షి దినపత్రిక, ఈరోజు సాక్షి దినపత్రికల్లో విశాఖ జిల్లాకు సంబంధించి, విశాఖ జిల్లాకి వస్తే ప్రధానంగా కొత్త బస్సులతో ఖుషి అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రచురించారు. ఇటీవల 6 బస్సులు రాక త్వరలో మరో 40 బస్సులు వచ్చే అవకాశం, వీటిలో సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, కాలము చెల్లిన వాటిలో కొత్త బస్సులు అంటూ ఒక వార్తని సాక్షి ప్రధానంగా ప్రచురించింది. వాళ్ళు ప్రారంభం అంటూ సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామికి సంబంధించిన వార్త ఒకటైతే, అందుబాటులో శ్రీవారి అగరవత్తులు అంటే ఋషికొండలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ తయారు చేసిన అగరబత్తులు అందుబాటులో ఉన్నాయంటూ ఒక ఆర్టికల్ ని సాక్షి ఒక చిన్న వార్త ఒకటి రాసింది. అలాగే ఇంకా ఇది కూడా ఆధ్యాత్మికంగా సంబంధించిన వార్తే. 22న నృసింహ హోమం అంటూ ఒక వార్త రాసింది. సింహగిరిపై ఈ నెల 22న పెద్ద ఎత్తున శ్రీ నరసింహ హోమం నిర్వహిస్తున్నట్లు ఈ వార్త ప్రచురించింది. అలాగే ఒక వార్త అంటే విద్యకు సంబంధించిన వార్త ఒకటి సాక్షి రాసుకొచ్చింది. ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం అంటూ ఒక వార్తని ప్రచురించింది. కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు అంటూ మరో వార్త. అంటే కౌంటింగ్ దగ్గర పడడంతో స్ట్రాంగ్ రూములు భద్రత పెంచాలి అన్నది విపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో సాక్షి వారు ఒక ఆర్టికల్ చిన్నది రాశారు. స్ట్రాంగ్ రూములు తనిఖీ చేస్తూ అభ్యర్థులను తీసుకువస్తామంటూ ఒక వార్తను వారు ఇచ్చారు. అయితే కౌంటింగ్ దగ్గర పడడంతో దానికి సంబంధించిన వార్త మరొకటి రాశారు. కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ భద్రత, స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతపై దృష్టి సారించాలి, ఆర్ఓలకు కలెక్టర్ మల్లికార్జున ఆదేశం. విశాఖ జిల్లా ఎడిషన్లో చివరగా కిందన ఒక వార్త రాశారు. దాడి కేసులో రాజకీయ ప్రమేయం లేదు అంటూ వివరణ ఇస్తూ ఒక వార్త పోలీసులు రాశారు. 2 కుటుంబాల మధ్య వివాదమే అంటూ డీసీపీ మేకా సత్యబాబు నిన్న విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కంచరపాలెం పరిధిలో బుధవారం రాత్రి ఓ కుటుంబంపై జరిగిన దాడిలో వ్యక్తిగత గొడవలే కారణం తప్ప రాజకీయ ప్రమేయం లేదని డీసీపీ మేకా సత్యబాబు తెలిపారు. ఓట్ల కోసం జరిగిన దాడిగా తప్పుడు ప్రచారం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు అంటూ ఒక వార్తని నిన్న విలేకరుల సమావేశంలో చెప్తే ఆ వార్తని సాక్షి మనకి అందించే ప్రయత్నం చేసింది, మెయిన్ గా రాసింది. ఇక సాక్షి వార్తలు ఇలా ఉంటే, ముందుగా ఈనాడు దినపత్రిక నుంచి ఈనాడు అసలు విశాఖ జిల్లాలో ఏం రాసింది ఏంటి అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా అయితే ప్రధానంగా ఈనాడు రాసిన విషయాలు ఏంటంటే, విశాఖ జిల్లా విషయానికి వస్తే ముందుగా ఈనాడు విశాఖ జిల్లా ఎడిషన్ నుంచి వారు ఏం రాశారన్న విషయాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. ఫలితాన్ని శాసించేలా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఒక ఆర్టికల్ ఒకటి రాశారు. అయితే ఫలితాన్ని శాసించేలా అంటూ వీళ్ళు రాసినటువంటి వార్తల్లో, విశాఖ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారి సంఖ్య ఈ ఎన్నికల్లో గణనీయంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 0.3% మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగిస్తే ఈ ఎన్నికల్లో 1.13 మంది పోస్టల్ ఓట్లు వినియోగించేశారు. అంటే ఇంతమంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంతో అసలు ఓటు ఎవరికి వేశారు అన్న ఒక క్వశ్చన్ మార్కుతో ఒక ఆర్టికల్ రాశారు. అంటే ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ ఉద్యోగులు
అధిక శాతంలో ఓట్లు వేయడంతో అయితే వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారా, ప్రభుత్వానికి అనుకూలంగా వేశారా అన్నది ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనం ఈనాడు ప్రచురించింది. ఫలితాన్ని శాసించేలా. విశాఖ నుంచి సికింద్రాబాద్ గురువారం ఉదయం 5:45 బయలుదేరాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ 5 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. సాంకేతిక కారణాల వల్ల ఉదయం 8:45 బయలుదేరిందని అధికారులు తొలుత పేర్కొన్నా దాదాపు అది 11:15 అంటే 10:45 విశాఖ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళింది. అంటే ప్రధానంగా ఈ ట్రైన్ కి చాలా మంది ప్రయాణికులు ఉంటారు, ఎందుకంటే హైదరాబాద్ చాలా తక్కువ సమయంలో వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో. అయితే ఉదయం 5:45 బయలుదేరితే అక్కడ 2:30 చేరుకుంటుంది. ఇలా లేట్ అవ్వడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు అన్న అంశంతో వందే భారత్ లేట్ అనే వార్తని ఈనాడు ప్రచురించింది. ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలంటూ ఒక వార్త, అలాగే ఆ పక్కనే అక్కిరెడ్డిపాలెం సంబంధించింది ఒక వార్త. బాధితులకు తెలుగుదేశం పరామర్శ. దాడి ఘటనపై ఆరా తీస్తున్న విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ. అంటే బర్మా క్యాంప్ లో ప్రాంతంలో జరిగిన వైకాపా నాయకుల దాడిలో గాయపడిన బాధితులకు గురువారం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ పరామర్శించారు అని చెప్పి ఒక వార్తని ఈనాడు టాప్ లో రాసింది. విశాఖ ఉక్కును వెంటాడుతున్న కష్టాలు, ఫలించని చర్చలు, విధుల్లోకి కార్మికులు అంటూ మరో వార్తని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. విశాఖ ఉక్కును వెంటాడుతున్న కష్టాలు పేరుతో ఒక ఆర్టికల్ వేసింది. ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో విశాఖ జిల్లా ఎడిషన్లో ఎటువంటి వార్తలు రాశారు అన్నది మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఆంధ్రజ్యోతి విశాఖ జిల్లా ఎడిషన్లో ఓటుకు నోటు అంటూ ఒక ఐటమ్ ని వీళ్ళు వేశారు. చాలా ప్రాంతాల్లో ఓటర్లకు డిమాండ్. ఈసారి ఎన్నికల్లో కొత్త ట్రెండ్. గతంలో ఇస్తే తీసుకునేవారు, లేకపోతే ఊరుకునేవారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఇళ్లకు, కార్యాలయాలకు వెళ్లి మరీ గొడవ చేశారు అంటూ ఒక వార్తని ఓటు నోటు అనే హెడ్డింగ్ తో ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. స్థానిక సమస్యలపై అలా నిలదీసే చైతన్యం ఎప్పుడు వస్తుందో. ఈ ఎన్నికల్లో చాలా స్పష్టమైన మార్పు ఒకటి కనిపించింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే ఓటుకు నోటు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఓటర్లకు డబ్బులు పంచడం ఎప్పటి నుంచో రాజకీయ పార్టీలకు అలవాటైన పని. ఈ వ్యవహారం రహస్యంగా మూడో కంటికి తెలియకుండా జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అంటూ ఓటర్లే ఎమ్మెల్యే అభ్యర్థుల ఇంటికి వెళ్లి ఓటుకు డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చింది అన్న అంశాన్ని కూలంకుషంగా పరిశీలించి ఆంధ్రజ్యోతి వారు ఓటుకు నోటు అనే హెడ్డింగ్ తో ఈ వార్త రాశారు. నత్తనడకన గ్యాస్ పైప్ లైన్. కాకినాడ శ్రీకాకుళం పైప్ లైన్ నిర్మాణానికి 2014లోపే శ్రీకారం చుట్టామని చెప్తూ ఒక వార్త రాస్తూ 3 ఏళ్లలో పూర్తి చేయాల్సిన నిబంధన. ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ లిమిటెడ్, గెయిల్ కలిసి జాయింట్ వెంచర్. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డుతో ఒప్పందం. 5 ఏళ్లు పూర్తి చేయకపోవడంతో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. కొత్త వారిని ఆహ్వానిస్తూ ప్రకటనలు జారీ. విశాఖలో సేవలకు మరింత జాప్యం అంటూ నత్తనడకన గ్యాస్ పైప్ లైన్ అంటూ ఒక వార్త రాశారు. జోరుగా బెట్టింగ్. అంటే ఎలక్షన్లు జరిగిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారా అన్న దాని మీద మరో వార్తని, అంటే ఎవరు గెలుస్తారు అనే విషయాల్ని ఒక 10 మంది మాట్లాడుకుంటూ బెట్లు కట్టుకుంటున్నారు. దాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి బాటంలో కింద రాశారనమాట. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైంది. వచ్చే 4వ తేదీన అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని భరిస్తుందో చర్చ సర్వత్రా నడుస్తుంది. మరోవైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా సాగుతుంది అనే అంశాన్ని ఆంధ్రజ్యోతి జోరుగా బెట్టింగ్ అనే హెడ్లైన్ తో ఒకటి రాశారు. వ్యాపార కేంద్రాలుగా రైతు బజార్లు. పై స్థాయిలో కొనుగోళ్లు, సిబ్బంది ద్వారా విక్రయాలు, రవాణా ఛార్జీలు కూడా ఇవ్వడం లేదని గగ్గోలు. బయట కంటే ధరలు అధికమే అంటూ ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనం ఆంధ్రజ్యోతి వ్యాపార కేంద్రాలుగా రైతు బజార్లు హెడ్డింగ్ తో ఒక వార్తను ఇచ్చారు.
ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో వార్తల విశ్లేషణ మీరు విన్నారు. రేపు ఇదే కార్యక్రమాన్ని మరలా కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.